యేసుక్రీస్తు లోకానికి వచ్చే సమయానికే అందరూ కూడా పాపం అనే బానిసత్వంలో దాసత్వంలో బంధింపబడి ఉన్నారు. అంటే ఆ రోజేమో ఐగుప్తు బానిసత్వంలో దాసత్వంలో వీరు బంధించబడి ఉంటే, యేసుక్రీస్తు వచ్చే సమయానికేమో పాపం అనే దాసత్వంలో బానిసత్వంలో ప్రతి ఒక్కరు కూడా బంధించబడి ఉన్న ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కూడా తన్ను తాను పస్కా బలి పశువుగా అర్పించుకున్నాడు. అలాగా అర్పించబడటం మూలాన చిందించబడిన క్రీస్తు రక్తమునందలి విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడే పనిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజలకు అనుగ్రహించినట్లుగా మనకు అనేక లేఖన సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు పులిపిండి లేని వారు కనుక పాతదైన పులిపిండిని తీసి పారవేయడి అని పౌలు గారు చెబుతున్నారు. అంటే ఇంతకీ ఏంటి ఈ పులిపిండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏదైతే సిలువలో తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించాడో అది ఇశ్రాయేలీయులు మొట్టమొదటి ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చినప్పుడు ఆచరించిన పస్కా బలికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది అన్న విషయం మనకు అర్థమైంది. అయితే ఇంతకీ పౌలు గారు చెబుతున్న ఈ పులిపిండి ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఈ మాట పౌలు గారు చెప్పే సమయానికే ఒక క్రియ ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారి సిలువలో ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? వేసేసిన పరిస్థితి అనుకో. తాను బలిగాను అర్పణగాను మన నిమిత్తము యేసుక్రీస్తు వారు అర్పింపబడ్డారు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే శిలువలో కొట్టివేయబడిందో అప్పుడు ఏమైందంటే పండగలు, ఆచారాలు, ధర్మశాస్త్ర విధులు ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి, మాన్పివేయబడ్డాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. అలా ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత అప్పటికే అది చట్టముగా ఉంది కనుక మరి ఇంకా భవిష్యత్తులో ఉన్న ప్రజలు దేనిని బట్టి నడుచుకోవాలి అన్న ప్రశ్న కూడా రాకమాను. కాబట్టి యేసుక్రీస్తు ఏదైతే తన రక్తము ద్వారా ఒక నిబంధన చేశాడో ఆ నిబంధనని క్రొత్త నిబంధనగా అపోస్తలుల ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, విధులను సంఘానికి ఇవ్వడం జరిగింది. దానిని బట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడుతున్నారో వారందరూ కూడా నడుచుకోవాలి అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కూడా చాలా మంది పాత పద్ధతులనే, ఆచారాలనే, పండుగలనే ఆచరించే పరిస్థితుల్లో ఉండిపోయారు. ఆ కాలంలో పౌలు గారు బోధిస్తున్న ఆ సమయంలో పౌలు గారితో చాలా మంది మేము పస్కాను ఆచరిస్తున్నాము, పులియని రొట్టెల పండుగను ఆచరిస్తున్నాము, సున్నతి ఆచారాన్ని కూడా ఆచరిస్తున్నామని చెబుతూ వాటిని బట్టి మేము అతిశయపడుతున్నాము అని చెప్పిన సందర్భంలో పౌలు గారు మీరు అతిశయపడుట మంచిది కాదు, ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును అని వారితో చెప్తున్న ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం.